జేఏసీ యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి అనే దాన్ని కొంత అక్షరీకరించి తమరి ముందుకు పట్టుకొచ్చినారు. చాలామంది చదివి ఉంటారని ఆశిస్తున్నాను. ఒకవేళ చదవకపోతే తర్వాతనైనా దయచేసి దీన్ని చదవండి. చదవకుండా ఈ హాల్లో పెట్టిపోకుండా చదవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి. అసలు జేఏసీ అనేటువంటి ఆలోచన బీసీ, ఎస్సీ, ఎస్టీ, రిలీజియస్ మైనారిటీ ప్రకృతి సిద్ధంగా యాదృచ్ఛికంగా భారత రాజ్యాంగ పరిభాషలో చెప్పాలంటే ఫార్వర్డ్ కమ్యూనిటీస్లో పుట్టినప్పటికీ ప్రజాస్వామిక దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళని కూడా కలుపుకొని తరతరాలుగా యుగాలుగా అనేక ఉద్యమాలు, ఆ ఉద్యమాల నుంచి కొంత ఫలితం వచ్చినప్పటికీ మనందరి కళ్ళల్లో మనందరి మెమొరీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అందరం పనిచేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమి జరుగుతుంది అనే ప్రశ్న సామాన్యుల నుంచి వచ్చింది, చదువుకున్న నుంచి వచ్చింది, బుద్ధిజీవుల నుంచి వచ్చింది, రాజకీయ నాయకుల గురించి వచ్చింది. అందరి ఆలోచనల నుంచి తెలంగాణ వస్తే, చిన్న రాష్ట్రం వస్తే చిన్న కులాలకు రాజ్యంతో మాట్లాడుకోవడానికి, చర్చించడానికి, రాజ్యంతో కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పినాడు. కాబట్టి తెలంగాణ కోసం బీసీలు కూడా నడుము కట్టాలి. తెలంగాణ సాధన కోసం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్, సబ్బండ కులాలు పనిచేస్తే తెలంగాణ వస్తాను. అప్పుడు మేధావులు మాట్లాడితే మనందరం విన్నాము. మన శక్తి కోసం శక్తి కొద్దీ పనిచేసినాము, తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత దాదాపు 10 సంవత్సరాల కాలము మనము